ఫ్యామిలీస్ అటుకులతో ఏదైనా స్పెషల్ గా చేయాలనుకుంటే ఈ రోజు అటుకుల ఉప్మా పులిహోర ఏదైనా అనుకోవచ్చు. ఇది స్నాక్స్ కే కాదండి, బ్రేక్ఫాస్ట్ గా, డిన్నర్ గా, లంచ్ గా ఏ రకంగా అయినా మనం వండుకొని ఈజీగా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రోజు మనం అటుకుల పోహా చేసేద్దాం. అటుకుల ఉప్మాకి పోహాకి దొడ్డు అటుకులు మాత్రమే వాడాలండి. నేను ఈ బౌల్ తో 2 బౌలు అటుకులు నానబెట్టుకొని ఇలా వేసి అలా తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే ముద్దగా అవుతుంది కాబట్టి మనకు పొడి పొడిగా రాదు. సరేనా? పట్ట వేసి ఇలా వేసి ఒక 2-3 సెకండ్స్ అలా ఉంచానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడి కాగానే కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడి కాగానే మనం పల్లీలను వేసుకోవాలి. అదేనండి వేరుశనగలు. అవి కొద్దిగా వేగనివ్వాలి. అలాగే తాలింపు గింజలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని బఠానీలు వేసి చక్కగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుపుకోవాలి. ఇది కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, ఇది కూడా వేగించుకోవాలి. ఆలుని చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ ఆనియన్ మొత్తంగా వేగకున్నా సరే ఇది దీనితో వేగుతుంది కాబట్టి ఆలుని ఇలా కట్ చేసుకున్న ఆలుని ఇందులో వేస్తున్నాను. అలాగే క్యారెట్ని తురుములా చేసుకున్నాను, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకుందాం. ఈజీ ప్రాసెస్. అటుకులతో ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈ విధంగా వండేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా. ఒక 5 మినిట్స్ అలా ఆలు మగ్గేదాకా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2-3 మినిట్స్ అలా మూత పెట్టుకుందాం. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసుకుందాం. మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఈ అటుకుల దానిలోకి రావాలి కాబట్టి చక్కగా మొత్తం కలిసేలా కలుపుకుందాం. తర్వాత ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ ఇలా యాడ్ చేద్దాం. చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, అటుకుల ఉప్మా పోహా రెడీ. ఇంకెందుకు లేట్, ఆలస్యం లేకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో. దానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు ట్రై చేసి కామెంట్, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.